గుంటకల్ల ప్రజలకి నా యొక్క నమస్కారాలు. మరి ఇట్లా మాకు అన్యాయం జరిగింది. మాది జీకొట్టల. మా ఊర్లో ఇట్లా మేము ఏదో కూలి పని చేసుకొని ఉంటే ఒక ఆమె మీకు ఫైనాన్స్ కంపెనీలలో డబ్బులు అవి ఇవి ఇప్పిస్తాము అది ఇది అని చెప్పి మాకు ఇట్లా అన్యాయం చేసింది సార్. మాకు ఎవరి పైన మాకు న్యాయం చేయడం లేదు సార్. మేమేమో 200 కూలీలలో మేము ఏం తెచ్చుకొని ఏం బతుకోవాలా, పిల్లల్ని ఏం పోషించుకోవాలా సార్, మీరే న్యాయం చేయండి సార్. ఆమె ఏమో చేన్లు చేసింది సార్. చేన్లు చేసి మేము ఇంట్లో ఉన్నా కూడా మా ఇంట్లో మేము మా పనులు చేసుకున్నాం. మా భార్య భర్త మేమున్నా కూడా ఇంట్లోకి డోర్ తీసుకొని వచ్చి ఆమె లేదు మీకు అంతో ఇంతో ఏదో ఇది అవుతుంది, నాకు ఈ సహాయం చేయండి, నేను చేన్లు పెట్టుకున్నా మందులు కోసడానికి డబ్బులు లేక నా చేను అంతా నాశనం అయిపోతుంది, ఎట్లన్నా కానీ పుణ్యం వస్తుంది బాబు అని మా ఆయన్ని నన్ను బ్రతిమాలింటే సార్ మేము ఇప్పించినాం సార్. 1 కాదు 2 కాదు సార్, చాలా మంది మోసపోయినారు సార్ నాలాంటి ఆడవాళ్ళందరూ. ఎందుకంటే మేము సాటి ఆడది కదా, ఏదో మాకి ఆ సమయం రావచ్చు అన్నట్టుగా మేము మోసపోయి ఇప్పించినాం సార్ డబ్బులు అయితే. కానీ ఇప్పించినప్పుడు కొన్నేమో బాగానే కట్టుకుంది సార్. ఇప్పుడైతే చేతులు ఎత్తేసి లేకోకుండా ఎక్కడో పోయింది సార్. సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎట్లా అంటే ఎట్లా ఇది లేకోకుండా తిట్లు తిట్టి మీరు అబద్ధం తీసుకోలేదా, సిగ్గు లేదా, మానం లేదా, మీరు ఎందుకమ్మా ఇట్లా సతాయిస్తున్నారు, రాధక్క ఎవరు, మీరెవరు, మీరు కదా తీసుకెళ్ళేదని మా ఆధార్ కార్డులు, ఓటర్ లిస్టులు, బియ్యం కార్డులు అన్ని సార్ మాది ఇండ్లు కబ్జా చేస్తామంటున్నారు. ఆధార్ కార్డు కబ్జా బ్లాక్ లో పెడతాం మేము, మీకు ఏమి రాకోకుండా చేస్తామంటున్నారు సార్. మేము కూలి పోయి చేసుకొని తినటలేదు సార్. మాకు అన్ని బ్లాక్ లో చేస్తే ఎట్లా సార్? మా పిల్లలు చదువుకుంటున్నారు, అమ్మఒడి, ఇప్పుడు మా పాప స్కాలర్షిప్లు కూడా పడలేదు సార్, వాళ్ళే తీసేసుకున్నారు సార్. మేమేం దీన్ని బతకాల సార్? మా పాప కాలేజీలో ఫీజు కట్టమంటున్నారు సార్, మేమేం కట్టి బతకాల సార్? మీరే మాకు న్యాయం చేయండి సార్. సార్ నమస్కారం సార్. మేము ఇక్కడ మా కమ్మకొట్టాలు మాది. మేము ఇట్లా మాకు తెలుసు సార్, మాకు తెలుకోకనే ఆమె మా మీద అవన్నీ ఆమె దగ్గర ఉంటాయి, మాకు లోన్ ఇప్పిస్తామని చెప్పింటే ఆమె దగ్గర ఉండే ఆధార్ కార్డులు అవన్నీ మాకు తెలుకోకనే లోన్ తీసేసుకొని సార్ ఆమె. మేము పోయి సార్లు వచ్చి మాకు రాత్రి పూటలు లేపినారు, అన్నం తిని కొనుక్కున్నాక వచ్చి లేపింటే ఏం సార్ మేము తీసుకోలేదంటే మీరే కదా మా బ్యాంకులోకి వచ్చినారంటే మేము తీసుకోలేదు సార్ అంటే ఆమె దగ్గర తోలిపోయినాం సార్. అప్పుడు సార్ వాళ్ళని తోలిపోయినాక నేనే తీసుకున్నాను, మీకు తెలుకోకనే నాకు అవసరం పడింది, నేనే కట్టుకుంటాను అంటే ఇట్లా వచ్చి లేపుతున్నారు అక్క అంటే లేదు నేనే కట్టుకుంటాను, మా సార్లు అయితే మీ ఇంటి దగ్గర రానినా అని చెప్పింది సార్. ఆమె దెంకొని మేము తీసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని తినా మీకు 10 కూడా వచ్చినారు సార్. వచ్చి వాళ్ళు కట్టాలంటే మేము పనికి వెళ్ళినాం, ఇంటికాడ ఉండాలి పిల్లలు చెప్పినారు మాకు వాళ్ళు వచ్చినది, మళ్ళీ సాయంత్రం మొత్తం అని చెప్పినారు సార్. మేము ఆ రకంగా కట్టుకోవాలి సార్ ఇట్లా పనులు చేసుకొని తినేటోళ్ళు? మాకు ఇండ్లులే వాకల్లే ఏమిలే, మేము ఏదో ఇట్లా మా అయిన వాళ్ళు ఇండ్ల కాడ ఉన్నాం, ఇండ్లు కూడా లేదు మాకు. మేము కట్టాలంటే ఇట్లా పనులు చేసుకొని తినాలి, అటెండ్ తెచ్చి కట్టాలి సార్. ఒక దాంట్లోనే కాదు ఇట్లా దాంట్లో కూడా ఇది పింకేర్లో తీసుకుంది, ఈ వారం అంతా తీసుకుంది ఈ దీంట్లో సార్ టాటా వాళ్ళు. ఇదైతే మేము అసలు కళ్ళతో కూడా చూడలేదు సార్. మావన్నీ తీసుకొని అమ్మ ముందు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డులు అవన్నీ మాకు తెలుకోకుండా తీసుకొని ఇంటి పోయి అడిగితే నేను అలా కట్టుకుంటా మీరేం సార్ వాళ్ళు ఇంటి దగ్గర రారని చెప్పింది సార్. ఆమె దేనికొని పోయినాక వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆమె 9 ఎకరాలు భూమి చేసింది. భూమి చేసిన తర్వాత ఆమెకు మందులకి మంచి డబ్బులు లేక మా ఆడవాళ్ళు సీరియల్కి జాకెట్కి పోతుంటారు, వాళ్ళ ఇంటికాడికి పనికి పోతారు. ఏదో లోను కావాలమ్మా ఇట్లా మందులు కావాలని అంటే వద్దులేమో అన్నీ, కానీ మా ఆడవాళ్ళు ఏమలేమో కట్టుకుంటుందిలే అని ఇప్పించినారు. ఆమె ఇప్పుడు అందరికీ చేసి పెట్టింది. వీళ్ళు చూస్తే రాత్రిపూట 11 దాకా ఉండి ఇంటికాడికి వచ్చి ఆడపిల్లల్ని ఫోటోలు కొట్టుకుంటారు. ఫోటోలు కొట్టుకునేది మీరు అప్పుడు తీసుకున్నారు కదా, సిగ్గు లేదా ఇచ్చేకి, ఏదేదో అడుగుతుంది కానీ తెచ్చిండి ఇట్లా మాట్లాడుతున్నారు. మాకైతే పిల్లలవి అమ్మఒడి అంట ఏదో పిల్లలు పడతాడు కదా సార్, అవి పడతాయి, అవి కానీ పడుకోకుండా చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళు చూస్తే గోడతారు. నాకు నా రీసెంట్గా నా కూతురు చచ్చిపోయింది. నాకు ఇంతమంది ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటున్నా వీళ్ళు వాళ్ళ ఏదారు ఎక్కువైతే వీళ్ళు ఇంకా ఎక్కువ ఏదారు వేసారు. మాకు రాత్రి 11 అయినా కూర్చుంటారు వచ్చి. ఆమె అర్థంగా బాగానే అప్పటికి ఆమెకి 3 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు ఉండే భూమి చేస్తుండే. ఏమలేమో తిక్కాడలు కదా వీళ్ళు, జాకెట్లు అంటే వీళ్ళ ఇది జాకెట్ షూలకు పోతున్నారు, కుట్టుకుంటే ఏదో కడతాలేమమ్మా చేస్తాలేమని అంటే వద్దులేమ్మని నా భార్య కానీ నేను చెప్పినా, అట్లా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళగా చెప్పినారు మొగుళ్ళు, అయినా ఉండేది కడతా అని చెప్పి వీళ్ళు మోసపోయి ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అందరికీ నా నమస్కారము. మా ఊర్లో పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగింది. ఒక ఆమె ఆడిమనిషి వల్ల. ఆమె చీరల వ్యాపారము, చీరలు కుట్టడము ఇట్లా వ్యాపారం అంతా చేసుకుంటుంటుంది. 9-10 ఎకరాలు మిరపకాయని పెట్టింది ఆమె. పెట్టడం వల్ల మా వాళ్ళు పనికి పోవడం వల్ల
ఒక 1000 రూపాయలు చీర 500కి మే తీసుకొని పో, పలానా సాట నీకు లోన్ ఇప్పిస్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను కట్టుకుంటాను, మీ ఆయనకి చెప్పు, నువ్వు చీర దీన్ని తీసుకొని పో, ఇది ఫ్రీగా చేసుకోపో, ఇవన్నీ ఇట్లా చేసి మా బ్యాంక్ బుక్లు ఆధార్ కార్డులు మా పైన ఉన్నటివన్నీ ఆ ఎస్సీ వాళ్ళందరినీ చాలా ఘోరంగా మోసం చేసింది. ఘోరంగా మోసం చేయడమే కాకుండా మళ్ళా ఆమె ఇంకా మా ఊర్లో ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఎస్సీ వాళ్ళనే కదా ఇవన్నీ చేయడం వల్ల, ఎస్సీ వాళ్ళనే కదా వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరులే, వీళ్ళతో ఏమవుతుంది అనే ఉద్దేశంతోనే కదా ఆమె ఇవన్నీ చేసిండేది. పెద్ద పెద్ద అధికారులు మా ఊర్లో నాయకులు కూడా ఉన్నారు. ఊర్లో ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చినా కూడా చూసుకుంటూ బైకులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప, అవురా ఏమిటికి ఇంతమంది మీరు నిలబడినారు, ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేయలేదు, ఫలానా సాటికి రండి మేము చేస్తామని ఒక నాయకుడే కానీ ఏ నాయకుడు మమ్మల్ని ప్రశ్నించలేదు, అడగలేదు. ఎస్సీ వాళ్ళనే కదా ఇవన్నీ చేస్తాడేది. వేరే అగ్రకులాలకు అయితే ఏమన్నా చేస్తారా? ఎస్సీ వాళ్ళే కదా ఏం చేయలేరు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మమ్మల్ని బాధలు పెడుతున్నారు. ఆ ఫైనాన్స్ వాళ్ళు చూస్తే పొద్దున 6 నుంచి రాత్రి 11 అయినా కూడా ఇంట్లోకి పోరు. మీరు కడతారా చస్తారా రాదక్క మాకెవరు, మీరు లోన్లు తీసుకున్నారు, మీ పైన ఆధార్ కార్డులు ఉన్నాయి, మీవి అన్నీ బ్లాక్ చేస్తాం, మీకు ఏమేమి రేషన్ రాకోకుండా చేస్తాం, మీకు ఉపాధి హామీ పనులు చేస్తే ఆ డబ్బులు పన్నుకోకుండా చేస్తాం, ఇవన్నిటివి చేస్తాం, మీరు ఖచ్చితంగా మీరు మాకు కట్టాల్సిందే, లేదంటే కనుక ఈ నైట్ మేము ఇక్కడే వండుకుంటాము, మేము కానీ ఇంతమంది ఉన్నాం, మాకు భోజనాలు చేయండి, భోజనాలు ఇక్కడే తిని మళ్ళీ పొద్దున మా డబ్బులు మేము తీసుకొని పోతాం, పొద్దున ఏడో సాట పోయి తీసుకొని వచ్చి మాకు కడితే ఇప్పుడు భోజనం చేసి ఇక్కడే వండుకుంటామని కూడా ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు సార్. దీన్ని పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా గుర్తించి మా బాధల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఈ గట్టు ఎక్కించాలని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నా మమ్మల్ని హెచ్చరించిన దానికి మేము మా ఊరు నుంచి ఇక్కడ సిపిఐపి కార్యాలయంలో మాకు న్యాయం జరుగుతుందని ఈ కార్యాలయం నుంచి మేము విన్నపించుకుంటున్నాం.